హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను స్టైల్ కార్నర్. రోహిణి కార్తీ వెళ్ళిపోయిందండి. ఎండలు తగ్గినాయి. ఇప్పుడు మృగశిర కార్తీ దొరబడింది. మా అత్తగారు అయితే మొక్కలు పెడితే బాగుంటుంది, వర్షాలు పడతాయి అన్నారు. అందుకని చెప్పి మేము మొక్కలు తీసుకొచ్చాము. కూరగాయల మొక్కలు తీసుకున్నాము. వంగ మొక్కలు, టమాటా మొక్కలు, పచ్చిమిర్చి మొక్కలు, అలాగే బంతి మొక్కలు కూడా తీసుకున్నాము. బంతి పూలు అయితే ఈ రోజుల్లో బాగా పూస్తాయని. ఇల్లు కట్టినప్పుడు మెత్తని ఇసుక మట్టి పూడ్చామండి. కింద అయితే నల్ల మట్టి ఉంటుంది, పై వరకు ఒక లేయరు ఇసుక మట్టి ఉంది. ఆ మట్టిని గొల్ల చేసి మొక్కలు వేస్తున్నాను. వంగ మొక్కలు తెల్ల వంగ, నల్ల వంగ 2 రకాలు తీసుకున్నాము. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎప్పుడు కూడా పచ్చడి వంకాయలు, అలాగే నల్ల వంకాయలు, పొడవు వంకాయలు ఉండేయండి. చాలా టేస్టీగా ఉండేవి. పచ్చడి వంకాయలు అయితే పచ్చడికి చాలా బాగుండేవి. పచ్చడి వంకాయలు ఒక్కొక్కటి ఒక పావు కిలో తూగేదేమో, అంత పెద్దగా ఉండేవి. మరి మొక్కలు ఎలా కాస్తాయో చూడాలి. ఇవి బయట కొనుక్కొచ్చిన మొక్కలు కదండి, ఎలా ఉంటాయో చూడాలి ఇప్పుడు. ఇవేమో పచ్చిమిర్చి మొక్కలు అనమాట. మా అత్తగారికి పచ్చిమిర్చి కొనుక్కోకర్ లేకుండా మొక్కలు కొనుక్కొచ్చేసాను. ఎన్ని పచ్చిమిర్చి కాస్తాయో చూద్దాము. పచ్చిమిర్చి మొక్కలు విత్తనాలు మంచివైతే చాలా కాయలు కాస్తాయండి. మొక్కలు పెద్దవైతే కాయలు ఎక్కువ వస్తాయి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గింజలు పడి లెగిసిన మొక్కలే చాలా కాయలు కాసేవి. ఇల్లు కట్టినప్పుడు మొక్కలు వేసుకోవడానికి అని చెప్పి మేము ఈ ప్లేస్ ఇలా వదిలేసామండి. ఇక్కడ గచ్చు, సిమెంట్లు అవి ఏమి చేయించలేదు. మొక్కల కోసమని రాళ్ళు పరిచేసి వదిలేసాము. ఆ రాళ్ళు ఒక్కొక్కటి తీసుకుని అక్కడ మొక్కలు వేసుకోవచ్చని. ఇన్విజిల్ హౌస్ ఉన్న వారికి ఇదే బెనిఫిట్ అండి. మొక్కలు వేసుకోవడానికి ప్లేస్ ఉంటే హ్యాపీగా మనకు నచ్చిన మొక్కలు వేసుకోవచ్చు. మా పల్లెటూరులో అయితే ఈ వర్షాకాలం వచ్చిందంటే చాలా పాదులు, మొక్కలు పెట్టేస్తారండి. కూరగాయలు ఎక్కువగా కొనుక్కోరు అనమాట. ఊర్లో ఎక్కువగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తప్ప మిగతావేమీ కొనరు. అన్నీ కాస్తాయి ఇంట్లోనే. వంగ మొక్కలు, పచ్చిమిర్చి మొక్కలు వేసిన తర్వాత టమాటా మొక్కలు వేశాను. అలాగే బంతినారు కూడా తెచ్చాను కదండి, ఆ బంతి మొక్కలు వీధిలో బయట వైపు వేసాము, పువ్వులు బాగా పూస్తాయని. బీర గింజలు, పొట్ల గింజలు, చిక్కుడు గింజలు ముందు రోజు నానబెట్టుకుని తర్వాత రోజు నాటుకుంటే తొందరగా మొలకలు వస్తాయండి. అందుకని చెప్పి నేను వీటిని నానబెడుతున్నాను. ఇవి తోటకూర విత్తనాలండి. ఇందులో ఇసుక కలుపుకొని చల్లుకుంటే మనం చల్లవలసిన ప్లేస్ అంతా కూడా సమానంగా విత్తనాలు పడతాయి. మొక్కలు కూడా బాగా వస్తాయి. ఇవేమో పాలకూర విత్తనాలు, వీటిని కూడా చల్లేస్తాను. ఈ పెరటి వాకిట్లో నాపరాలు పరిసాం కదండి, ఒక్కొక్క రాయి తీయడం, ఇలా మొక్కలు వేసుకోవడం అనమాట మేము ఇప్పుడు. విత్తనాలు వేసిన తర్వాత మట్టిని ఒకసారి చేతితో ఇలా కదిపితే విత్తనాలు మట్టిలోకి వెళ్ళి మొక్కలు బాగా వస్తాయి. మొక్కలైనా విత్తనాలైనా నాటిన తర్వాత 2 పూట్ల నీళ్లు పొయ్యాలండి. వర్షాలు పడకపోతే నీళ్లు మాత్రం తప్పనిసరిగా 2 పూట్ల పొయ్యాలి, లేదంటే మొక్కలు చచ్చిపోతాయి. అలాగే విత్తనాలు కూడా మొలకెత్తవు. నేనైతే ఎన్ని రకాల విత్తనాలు కొన్నానంటే తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర, బెండ గింజలు, ఇలా ఇన్ని రకాలు కొన్నానండి. ఇవన్నీ ఇప్పుడు నాటేస్తున్నాను. నైట్ వాటర్లో వేసి నానబెట్టాను కదా, ఇవి బీర గింజలు, అలాగే పొట్ల గింజలు, చిక్కుడు గింజలు కూడా నాటేశాను.
బియ్యర పాదులు అలాగే పొట్ల పాదులు చిక్కుడు పాదులు పెట్టిన దగ్గర పుల్ల మొక్క గుచ్చుకుంటే మనకి ఎక్కడ విత్తనాలు పెట్టామో అక్కడ వాటర్ వేయడానికి మనకు ఒక గుర్తుగా ఉంటుందండి. చిన్నప్పటి నుంచి నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం అండి. అవి పువ్వులు పూసినా కాయలు కాసినా కూయడం చాలా ఇష్టం అనమాట. ఆ ఇంట్రెస్ట్తోనే నేను వైజాగ్ నుంచి వచ్చి మరీ మా ఊర్లో మొక్కలు నాటి వెళ్తున్నాను. ఈ మొక్కల్ని మా అత్తగారికి అప్పచెప్పి వెళ్తున్నానండి. ఇవి కాయలు కాసే టైంకి మళ్ళీ వస్తాను. అప్పుడు ఇవి కాసిన కాయలన్నీ వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.